హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. మీ స్కూల్ గురించి చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీరు ఏదైతే స్కూల్లో మీరు యాక్టివిటీస్ చేపించడం వల్ల మా పిల్లల్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంది సార్. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మాకు ఇంట్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉందో ఇప్పుడు హ్యాండ్ రైటింగ్కు మీరు చెక్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. రోజు ప్రేయర్లో థాట్ ఆఫ్ డే చెప్పడము, ఒక యాంకరింగ్ చేపించడము, అట్లాంటివి చేస్తుంటే రోజు మాకు పిల్లలు డాడీ మేము ఇవాళ యాంకరింగ్ చేయాలి, డాడీ వాళ్ళ మేము థాట్ ఆఫ్ ది డే చెప్పాలి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళంతలో వాళ్ళే మేము ఇవ్వాలి, ఇది చెప్పాలి, మేము ఇవాళ స్పీచ్ ఇవ్వాలి, దీనికోసం మేము ఈ టాపిక్ మీద స్పీచ్ ఇవ్వాలి అనేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించుకుంటే చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటి నుంచే స్టేజ్ ఫియర్ అనేది తీసేస్తారు. సో థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ సార్. మేము వాళ్ళ కోసము కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ కోసం ఒక క్లాసెస్ తీసుకొని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేయాలి, వాళ్ళను ఒక స్పోర్ట్స్ పరంగా ఫిజికల్గా మెంటల్గా ఎట్లా స్ట్రాంగ్ చేయాలి అనేసి దాని పరంగా మీరు ఒక విజన్తో నడుస్తారు సార్. ఒక 1 ఇయర్లో ఇంత చేంజెస్ ఉందంటే ఒక 4-5 ఇయర్స్ ఇదే కంటిన్యూ అయితే మా పిల్లలు ఎట్లుంటారో మాకు ఒక క్లారిటీ అనేది ఒకటి వచ్చింది. థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లనే ఇంకా యాక్టివిటీస్ చేయించి ఇట్లనే దాన్ని ముందు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీచర్స్ కూడా పిల్లలకు ఇది రాదు అది రాదు అని మాకు కంప్లైంట్స్ ఇవ్వడం కాదు సార్. వేరే స్కూల్స్లో మా పిల్లల్ని సార్ మీ బాపకి ఇది రాదు సార్, ఇట్లా రాదు, ఇది నేర్చుకోలేదు అది కాదు, ఎట్లా ఉన్నది ఆ పిల్లలు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి మేము ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మీ టీచర్స్ ఆ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఇవాళ నా పిల్లలను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చి 1 ఇయర్ లోపట అనేది మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు సార్, ఎవరు కంప్లీట్ లేకుండా. స్పెషల్లీ డల్లర్స్ కోసం మీరు తీసుకునే స్పెషల్స్ క్లాస్ కానీ అట్లాంటివి తీసుకొని చాలా డెవలప్మెంట్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సార్. మాకు ఇంట్లో వచ్చినా కూడా వాళ్ళు ఆటలు ఆడేదానికన్నా స్టడీ పరంగానే ఆడుతారు సార్. ఆటలు ఆడినా కూడా ఏ ఆట అయినా సరే స్టడీస్లోనే ఒక ప్రాబ్లం తీసుకొని దీనికి సాల్వ్ చేసుకుంటా వాళ్ళ చెల్లెళ్ళకి చెప్పుకుంటా వీళ్ళకి చెప్పుకుంటా వాళ్ళు చదువు అనేది ఏంటంటే ఒక మేము చదువుతున్నాము రీడింగ్ చేయాలి అని కాకుండా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ చదువుతారు. సో దానికోసం కారణం మీరు సార్. సో శ్రీకాంత్ సార్ స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. స్వాతి మేడం, మీ మేనేజ్మెంట్ ఎక్సలెంట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.